కాకినాడ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రౌతలపూడి మండలం సార్లంకలో గ్యాస్ లీక్ అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే లీక్ అయిన గ్యాస్ సిలిండర్లు పేలినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే మంటలు వ్యాపించి దగ్గర 32 ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంలో సర్వం గ్రామస్తులు కోల్పోయారు. దాదాపుగా 40 కుటుంబాలకు గుండెకోత మాత్రమే మిగిలింది. పండగ వేళ ఇలా మొత్తం ఊరంతా కూడా రోడ్డు పాలైనట్టు తెలుస్తోంది. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఇటు ప్రాణ నష్టమైతే తప్పింది. సహాయక చర్యలు ఇటు పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది చేపడుతున్నారు. బాధితులకు ఆహారం మరియు వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాము అంటూ హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేదంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి భరత్, చూస్తే మరి కాకినాడ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అసలు దీనికి ఎగ్జాక్ట్ కారణం ఏంటంటారు? ఇదైతే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం సార్లంకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా ఊరు మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గ్యాస్ లీక్ తో పాటుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా 32 ఇళ్లు దగ్ధమవడంతో ఒక్కసారిగా భారీగా ఆస్తి నష్టం ఏర్పడినటువంటి పరిస్థితి. కట్టుబట్టలతో గ్రామస్తులందరూ రోడ్డు మీద పడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఎంత అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడం అనేది అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. ప్రాణ నష్టం లేకపోవడం, భారీగా ఆస్తి నష్టం ఏర్పడడం అయితే జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే ఇప్పటికైతే మాత్రం ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళ మంటలు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడాను కట్టుబట్టలతో రోడ్డు మీద పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఊరు మొత్తం తగలబడిపోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పండగ ముందు ఇటువంటి ఘటన జరగడంపై ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడాను వసతితో పాటుగా ఏదైతే మధ్యాహ్నం రాత్రి భోజనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించినంత వరకు గ్యాస్ సిలిండర్ లీక్, దాంతో పాటుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే వేరే ఇతర కారణాలు ఏవైనా జరిగాయనే దానిపై కూడా పూర్తి విచారణ చేయాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే గ్యాస్ లీక్ ఘటనతో 1-2 ఇళ్లు మంటలకు ఆహుతి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గ్రామం మొత్తం కూడా 32 ఇళ్లు దగ్ధమవడంపై కొంత అనుమానం వ్యక్తం అవుతుందంటూ కూడా గ్రామస్తులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా గ్రామం మొత్తం కాలిపోవడంతో పాటుగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే టీడీపీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందించాలని, వాళ్ళకి సంబంధించినంత వరకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి త్వరగా వాళ్ళ ఇళ్ళకి సంబంధించినంత వరకు ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ అనంతరం కూడా వాళ్ళకి సహాయక సహకారాలు అందించాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఈ బాధితులకు ఏదైతే ఉందో పునరావాస దీని ఏదైతే ఏర్పాటు చేశారో తాత్కాలికమైన లేకపోతే ఫర్దర్ గా కూడా దీన్ని ఏమైనా అంటే వేరే రీప్లేస్మెంట్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మొత్తంగా ఊరంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. 32 ఇళ్లు కూడా మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి. ఏదైతే సంక్రాంతికి సంబంధించినంత వరకు సరుకులు కొనుగోలు చేద్దామంటూ కూడా ఊరంతా కూడా కలిసి తునిగి వెళ్లి షాప్ ఏదైతే సంక్రాంతికి సంబంధించినంత వరకు సామాన్లు కొనుగోలు చేసి రిటర్న్ వచ్చేసరికి ఊరు మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా చాలా అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఊరుకు సంబంధించినంత వరకు ఊర్లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా దగ్ధం అవడంపై పూర్తిగా గ్రామస్తులందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మొత్తం గ్రామం మొత్తం కాలిపోవడానికి ఒక గ్యాస్ లీక్ తో పాటుగా షార్ట్ సర్క్యూటే కారణం అంటారా, లేదా కావాలని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నిప్పు పెట్టారనే దానిపై కూడా పోలీసులు విచారణ చేయాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. పునరావాస కేంద్రాలకు సంబంధించినంత వరకు పండగ నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగడంపై అందరూ కూడాను విచారం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారం వ్యక్తం చేసింది. పండగ నేపథ్యంలో కట్టుబట్టలతో రోడ్డు మీద పడినటువంటి వాళ్ళని తక్షణం ఏదైతే పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అందరినీ కూడా అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇళ్లకు సంబంధించినంత వరకు దగ్ధమవడంపై అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇళ్లకు సంబంధించినంత వరకు కూడాను పురిళ్ళు అవ్వడం,
దాంతో పాటుగా ఒక్కసారిగా అగ్నికీలలతో ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితుల్లో వారికి పునరావాసం ఈ పండగన్నాలు కొనసాగించిన తర్వాత వారికి తిరిగి అదే ఇళ్లలోకి వెళ్ళాలనుకుంటే అక్కడికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలో వాటికి ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా చూడాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్. స్థానిక ఎమ్మెల్యే కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గ్రామస్తులకి ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వండి, పండగ సమయంలో ఇటువంటి దుర్ఘటన జరగడం అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే పురిళ్ళు కావడం వాటికి సంబంధించినంత వరకు మళ్ళీ రీప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం ఉండిపోతా ఉందా, లేదనుకుంటే అదే ప్రాంతాల్లో మళ్ళీ ఇల్లు నిర్మాణానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుందా అనే దానిపై అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు నష్టపరిహారం కూడా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాధితులందరికీ కూడాను ఏం కావాలనుకుంటే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరావాసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులకు అందరికీ కూడా పునరావాసం కేంద్రాలను ఏర్పాటు చేసి తక్షణ సహాయం అందించమన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే గ్రామానికి సంబంధించినంత వరకు కూడాను అక్కడే గ్రామాన్ని ఉంచుతారా లేదా అక్కడి నుంచి తరలించేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు దానిపై కూడా పెద్దలతో నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి నేపథ్యం. మరీ ముఖ్యంగా గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో పాటుగా జిల్లాగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. వాళ్ళకి అదే ప్రాంతంలో ఉన్నటువంటి పురిళ్ళు కాకుండా రేకుల షెడ్లు వేసేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేదనుకుంటే ఆ ఇళ్ల పైన కొత్త ఇల్లు నిర్మాణానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఏమైనా అందించే అవకాశం ఉండిపోతా ఉన్న దానిపై అయితే మాత్రం ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా సమకూరేటటువంటి ఆస్కారమే అధికంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైతులపూడి మండలం సార్లంకలో గ్యాస్ లీక్ అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇటు సిలిండర్లు పేలినట్టు తెలుస్తోంది. మంటలు వ్యాపించి మొత్తంగా 32 ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఇటు గ్రామస్తులు సర్వం కోల్పోయారు. దాదాపుగా 40 కుటుంబాలకు గుండెకోత మిగిలింది. పండుగ వేళ రోడ్డు పాలయ్యారు ఊర్వాళ్ళంతా కూడా. ఊళ్లలో ఎవ్వరూ కూడా లేకపోవడంతో అటు ప్రాణ నష్టం తప్పిందనే చెప్పాలి. సహాయక చర్యలు ఇటు పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది చేపడుతున్నారు. బాధితులకు ఆహారం మరియు వసతిని ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం ఇటు అన్ని విధాల ఆదుకుంటాము అంటూ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఒకవైపు నుంచి చూసుకుంటే ఇది నిజంగానే ఇటు గ్యాస్ లీక్ అవ్వడం వల్ల జరిగిందా లేదా ఊళ్ళో ఉన్న వాళ్ళే కావాలని చేశారా అంటూ కూడా ఒక అందుకు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఊళ్ళో వాళ్ళు. ఎందుకంటే ఒకటేసారి ఇక్కడ 32 ఇళ్ళు దగ్ధం అవ్వడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి అందుకు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపైన ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఇటు స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలకు అన్ని వైపులా కూడా అన్ని వస్తువులను కల్పిస్తాము అంటూ, ఎందుకంటే ఇటు పండగ వేళ ఇలా జరగడం అనేది చాలా బాధాకరమని అన్ని వైపుల నుంచి కూడా అన్ని విధాలుగా ఆదుకుంటాము అంటూ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపైన దర్యాప్తు కూడా చేపడుతూ ఉన్నారు.